హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిన్నవారికి తిన్నంత, పైగా 100+ వెరైటీస్. మరి ఇది ఎక్కడ అంటే మన ఫ్లెజాజో రెస్టారెంట్ గుంటూరులో. కేవలం 599 రూపీస్కి మనకి 100+ వెరైటీస్ ఇస్తున్నారా? ఇది నిజమేనా? అసలు కాస్ట్ 599 రూపీస్ అయినా టేస్ట్ ఎలా ఉంటుంది? ఈ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రెస్టారెంట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. అంబియన్స్ అనేది చాలా బాగుంది. ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మేము స్టార్టర్స్ తో స్టార్ట్ చేసేసాం. సో ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. సో మేము నాన్ వెజ్ ప్లేట్ అనేది తీసుకున్నాం. సో నాన్ వెజ్లో ఫస్ట్ చికెన్ కబాబ్, చికెన్ టిక్కా, చికెన్ వింగ్స్, ఫిష్ ఫ్రై, మటన్ రోల్స్ అండ్ ప్రాన్స్ ఇచ్చారు. స్టార్టర్స్ అన్నీ కూడా 10 out of 10 అండి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మేము 2 times తెప్పించుకొని తిన్నాము. మీకు ఎన్నిసార్లు కావాలి అన్నా కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. స్టార్టర్స్ వరకు మాత్రమే వాళ్ళు సర్వ్ చేస్తారు. రిమైనింగ్ అవన్నీ కూడా మనమే సర్వ్ చేసుకొని తినాలి. ఆ తర్వాత మేము ఒక ప్లేట్ పానీపూరి అనేది తీసుకున్నాము. అన్నీ ట్రై చేయాలి కదా. సో పానీపూరి తర్వాత నెక్స్ట్ మెయిన్ కోర్స్కి వెళ్ళినట్లయితే పప్పు, రైస్, ఆలూ ఫ్రై, పన్నీర్ మసాలా, మునక్కాయ కర్రీ, పూల్ మకానా కుర్మా అండ్ వెజ్ బిర్యానీ, ఇంకా వాటితో పాటు వడియాలు, సాంబార్, రసం ఉన్నాయి. ఇంకా సూప్ కూడా ఉంది. నెక్స్ట్ నాన్ వెజ్ మెనూకి వెళ్ళినట్టయితే నాన్ వెజ్లో కూడా మనకి హాట్ అండ్ సోర్ సూప్, దమ్ బిర్యానీ, ఫిష్ కర్రీ, క్రాబ్స్ కర్రీ, ఎగ్ మసాలా అండ్ చికెన్ కర్రీ ఉన్నాయి. ఈ మెయిన్ కోర్స్లో అయితే టు బీ ఫ్రాంక్ మాకు ఏది కూడా నచ్చలేదండి. అన్ని కూడా టేస్ట్ చేద్దామని చెప్పి కొంచెం కొంచెంగా తెచ్చుకున్నాము ఒక్కొక్క బౌల్, బట్ ఏది కూడా మేము తినలేదు. సో మెయిన్ కోర్స్ అయితే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఒక దమ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ మాత్రం బిలో యావరేజ్గా ఉన్నాయి. ఆ తర్వాత గార్లిక్ నాన్ అనేది ఆర్డర్ చేసాము. పన్నీర్ కర్రీతో ట్రై చేద్దాము. ఆ తర్వాత ఇంకా మెయిన్ కోర్స్ ఆపేసి డిజర్ట్ సెక్షన్లోకి వచ్చేసాము. చూసినట్లయితే మనకి పానీపూరి డిఫరెంట్ టైప్స్ అంటే చాట్ అవన్నీ ఉన్నాయి. సో మనం సెలెక్ట్ చేసుకున్న దాంతో మనకి పానీపూరి అనేది చేసిస్తారు. నాట్ ఓన్లీ పానీపూరి, దహీపూరి, సేవ్ పూరి, బేల్ పూరి, ఏది కావాలంటే అది మనకి చేసిస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మస్ట్ ట్రై సోసి అనమాట. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం తిన్నాను. అసలు నార్మల్గా లేదు, అది తిన్న వెంటనే ఒకలాంటి ఫ్లేవర్ మనకి చెవుల్లోంచి వచ్చేసి ఐస్లో వాటర్ వచ్చేసాయి. ఆ తర్వాత నెక్స్ట్ మేము ఒక పిజ్జా ఆర్డర్ చేసాము, నాన్ వెజ్ పిజ్జా. సో నాన్ వెజ్ పిజ్జా కూడా ఎలా చేస్తున్నారు అనేది నేను ఇక్కడ క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తున్నాను. కొంచెం ఆనియన్, మిర్చి అవన్నీ యాడ్ చేసి కొంచెం నాన్ వెజ్ అంటే చికెన్ పీసెస్ అవి వేసి మనకి పిజ్జా అనేది రెడీ చేసి ఇస్తారు. ఇది పిజ్జా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళే మన టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారనమాట. సో పిజ్జాలో కూడా మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి. మేము నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నాము. సో వెజ్ కావాలన్నా కూడా ఇస్తారు. సో మన ఆప్షన్ అక్కడ ఏది కావాలి అనేది. సో పిజ్జా అనేది ఓకే, టేస్ట్ అనేది ఓకే, బాగుంది. ఆ తర్వాత మేము ఇంకా కంప్లీట్గా డిజర్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోయాము. డిజర్ట్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. వెనిలా, స్ట్రాబెర్రీ, పైనాపిల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో మనకి ఏది కావాలంటే మనం అది చూస్ చేసుకోవచ్చు. ఇందులో స్వీట్లో మనకి గులాబ్ జామున్ ఉంది, అలాగే మూంగ్ దాల్ హల్వా కూడా ఉంది. ఇంకా పేస్ట్రీస్ ఉన్నాయి, వేఫల్స్ ఉన్నాయి. పేస్ట్రీస్ అయితే అంత సూపర్ ఏం లేవు, యావరేజ్గా అనిపించింది. తర్వాత మనకి ఇక్కడ వాటర్ మిలాన్, పపాయ సలాడ్స్ ఉన్నాయి. సో తర్వాత 2 types ఆఫ్ కేక్స్ ఉన్నాయి, స్పాంజ్ కేక్ అండ్ చాక్లెట్ కేక్. రెండు కూడా మేము చాక్లెట్ సిరప్తో ట్రై చేసాము, చాలా బాగున్నాయి. చాక్లెట్ ఫౌంటైన్ ఉండేదంట ఇంతకుముందు, మరి ఇప్పుడు ఎందుకు తీసేసారో మాకు తెలియదు. మేనేజ్మెంట్ అనేది చేంజ్ అయిందంట. సో చాక్లెట్ సిరప్ అనేది ఇలా పెట్టేశారు, చాక్లెట్ ఫౌంటైన్ లేకుండా. ఆ తర్వాత మీరు ఇక్కడ మస్ట్ అండ్ ట్రై చేయాల్సింది ఏంటి అంటే పాన్ ఐస్ క్రీమ్. ఇదైతే అసలు నెక్స్ట్ లెవెల్. అయితే 2 times తిన్నాము. ఇందులో పాన్ ఐస్ క్రీమ్తో పాటు మనకి కావాలి అంటే చాక్లెట్ ఫ్లేవర్ కూడా యాడ్ చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా చేసిస్తున్నారు. బట్ యాక్చువల్లీ అది మాకు తెలియదు. లాస్ట్లో వేరే వాళ్ళకి చేసిస్తుంటే చూసామన్నమాట. సో ఫైనల్లీ పాన్ ఐస్ క్రీమ్ లుక్ అయితే ఇలా ఉంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇక్కడ ఓన్లీ మెయిన్ కోర్స్ అనేది చాలా డిసప్పాయింట్ అనమాట. ఇంకా స్టార్టర్స్ అండ్ డిజర్ట్స్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి, అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఇంకా కాస్ట్ విషయానికి వస్తే 599 రూపీస్ అని చెప్తున్నారు, కానీ ఇంక్లూడింగ్ టాక్సెస్ 650 రూపీస్ పడుతుందండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మండే టు ఫ్రైడే ఒక కాస్ట్ ఉంటుంది, సాటర్డే సండేస్ ఒక కాస్ట్ ఉంటుంది అండి. మండే టు ఫ్రైడే వచ్చేసి మనకి 599 రూపీస్ ఉంటుంది అండ్ సాటర్డే సండే 619 రూపీస్ ఉంటుంది. సో 599 రూపీస్ ప్లస్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ మనకి 650 రూపీస్ పడుతుంది. అదే సాటర్డే సండే అయితే మనకి 699 రూపీస్ ప్లస్ ఛార్జెస్ అనమాట, అరౌండ్ 750 వరకు అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఎవరిదైనా బర్త్డే ఉంటే వాళ్ళే కేక్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇలా సెలబ్రేట్ కూడా చేస్తారనమాట. సో మోర్ దాన్ 10 members కనుక మనం వెళ్ళినట్లయితే సపరేట్గా ఒక హాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు.
వీళ్ళే బర్త్డేని కూడా సెలబ్రేట్ చేస్తారు. మీలో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మాకు బాగా నచ్చింది అంటే ప్రాన్స్ ఫ్రై అండ్ చికెన్ వింగ్స్ చాలా చాలా బాగా నచ్చాయి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా అవి రెండు ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇదండి వీడియో మీకు నచ్చింది కదా. నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల్ని మీ ముందుకు తీసుకురావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం.